కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తన లేఖను ఎవరో బయటకు లీక్ చేశారంటూ విమానాశ్రయంలో కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆమెకు 11 ప్రశ్నలు స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కవిత గారు, మీ లేఖను లీక్ చేసిందెవరు? కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? కేసీఆర్ పక్కనున్న కోవట్లెవరు? బీఆర్ఎస్ లో మీ పైన కుట్ర చేస్తుందెవరు? సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? మీకు ఫామ్ హౌస్ లోకి ప్రవేశం లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? లేఖ లీక్ కావడంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ ని అడుగుతారా? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు అండగా నిలబడటం లేదు? ఎయిర్పోర్ట్ లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? మీ లేఖ నకిలీదని మీ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో రాయించిందెవరు అంటూ అడిగారు. కల్వకుంట్ల కవిత గారు, ఈ 11 ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. 1, కవిత గారు, మీ లేఖను లీక్ చేసింది ఎవరు? 2, కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? 3, కేసీఆర్ పక్కన కోవట్లు ఎవరు? 4, బీఆర్ఎస్ లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరు? 5, సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? 6, మీకు ఫామ్ హౌస్లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ని అడుగుతారా? 8, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? 9, ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడడం లేదు? 10, ఎయిర్పోర్ట్లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? 11, మీరు రాసిన లేఖ నకిలీదని నమస్తే తెలంగాణలో పేపర్లో రాయించింది ఎవరు? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను.